హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికి ఆల్ ది బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి నైన్త్ లెసన్ అనేది తెలుగు మెథడాలజీకి సంబంధించి నైన్త్ లెసన్ అవుతుంది. ఇది మనకి థర్డ్ వీడియో అనుకుంటా అండి. దీనికి మనకి 2 వీడియోలు చేసాం ఈ లెసన్‌కి సంబంధించి. ముందు ఒకసారి ఛానల్ చెక్ చేయండి. మనకి నైన్త్ లెసన్ అనేది ఈ రోజుతో కంప్లీట్ అవుతుంది. రేపు మనం 10థ్ లెసన్ అండి. లాస్ట్ లెసన్ మనకి మెథడాలజీకి సంబంధించి, తెలుగు మెథడాలజీకి సంబంధించి. తర్వాత మనం వేరే సబ్జెక్ట్‌కి వెళ్ళడం జరుగుతుందండి. మన ఛానల్‌లో మనకి తెలుగు కంటెంట్ అనేది కంప్లీట్ అయింది. థర్డ్ క్లాస్ నుంచి 8థ్ క్లాస్ వరకు ప్రతి క్లాస్ వైజ్ చెప్పామండి. క్లాస్‌లో లెసన్ వైజ్ కూడా బిట్స్ అనేవి చెప్పడం జరిగింది. చాలా ఎక్కువ వీడియోస్ వచ్చాయి. అంటే లెసన్ వైజ్ చెప్పడం వల్ల మనకి వీడియోస్ అనేవి చాలా ఎక్కువగా వచ్చాయి కంటెంట్ గురించి. ప్రతి లెసన్ కూడా మనం కవర్ చేయడం జరిగింది. మన ఛానల్‌లో చెక్ చేయండి. మన ఛానల్‌లో డీఎస్సీకి సంబంధించి ఒక ప్లేలిస్ట్ ఉంటుందండి. జీడీఎస్ ఛానల్, డీఎస్సీ బిట్స్. జీడీఎస్ ఛానల్, డీఎస్సీ బిట్స్ అనే ఒక ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. అదొకసారి మీరు చెక్ చేస్తే అందులో మనకి డిఎస్సిక్స్ నేను చేసిన వీడియోస్ అన్నీ అందులో ఉంటాయండి. అలాగే నేను కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మనం డైలీ చెప్పడం జరుగుతుంది మన ఛానల్‌లో. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చదవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఓకే అండి. మన టాపిక్‌లోకి వెళ్దాం. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నిన్న వీడియో చూస్తేనే ఇది మనకి దాని కంటిన్యూషన్ అండి. నిన్న వీడియోకి కంటిన్యూషను. నిన్న వీడియో చూస్తేనే ఈరోజు మనకు అర్థమవుతుందండి. నిన్న వీడియో చూసాక ఈ వీడియో చూడండి. ఓకే అండి. ఇప్పుడు మనం ఈ లెసన్ ఏంటంటే నైన్త్ లెసను ఆంధ్రప్రదేశ్‌లో భాషాభివృద్ధి కార్యక్రమాలు. ఆంధ్రప్రదేశ్‌లో భాషాభివృద్ధి కార్యక్రమాల గురించి మనం చెప్పుకుంటున్నాం. నిన్న వీడియోకి కంటిన్యూషన్. ఓకే. ఇవి మనకి ఏంటంటే ఇది అభ్యాసనం మెరుగుదలకు మౌలికంగా అమ అమర్చ అమలుపరచ పరచవలసిన వ్యూహాలండి. అభ్యాసనం మెరుగుదలకు మౌలికంగా అమలుపరచవలసిన వ్యూహాలు ఇవి. ప్రథమంగా తరగతి గదిలో మార్పు తీసుకురావడం. ఇవన్నీ దేనికోసం? అభ్యాసన మెరుగుదలకు మౌలికంగా అమలుపరచవలసిన వ్యూహాలు. అంటే ప్రథమంగా తరగతి గదిలో మార్పు తీసుకురావడం. ప్రతి ఉపాధ్యాయుడు తన బోధనలో భాషా సామర్థ్యాలు అయిన చదవడం, రాయడం మరియు సబ్జెక్టు నిర్ధారిత అభ్యసన ఫలితాల మెరుగుదలపై దృష్టి పెట్టి విద్యార్థుల అభ్యాసన స్థాయిల ప్రగతిని నిరంతరం మదింపు చేయాలి. అలాగే ప్రారంభ పరీక్షతో మొదలైన ప్రతి నెల విద్యార్థుల అభ్యాసన స్థాయిల ప్రగతిని నిరంతరం మదింపు చేయడం. ఇవన్నీ కూడా వ్యూహాలండి. ఏంటి? అభ్యాసన మెరుగుదలకు మౌలికంగా అమరపరచవలసిన వ్యూహాలు. అలాగే పాఠశాల సమయం తర్వాత మరియు సెలవు దినాల్లో పిల్లలకు అభ్యాసంలో సహకారం అందించడానికి వీలుగా తల్లిదండ్రులు మరియు సమాజం యొక్క చురుకైన భాగస్వామ్యాన్ని పెంపొందించాలి. అలాగే సంబంధిత అధికారుల ప్రారంభ పరీక్షతో సహా ప్రతి నెల బోధనలో ప్రగతిని, పిల్లల అభ్యాసన ప్రగతిని సమీకరించడం. ఇవన్నీ కూడా అభ్యాసన మెరుగుదలకు మౌలిక వ్యూహాలండి. అలాగే అభ్యాసన అభివృద్ధి కార్యక్రమాలండి. అభ్యాసన అభివృద్ధి కార్యక్రమ లక్ష్యాలు. అభ్యాసన అభివృద్ధి కార్యక్రమ లక్ష్యాలండి. అక్టోబర్ 2023 నాటికి తెలుగులో ఆంగ్లంలో ఉన్న సాధారణ పదజాలం కూడా ధారాళంగా అవగాహనతో చదవలేని, గుణకారం, భాగాహారం, రాత లెక్కలు చేయలేని పిల్లల్లో కనీసం 50% విద్యార్థుల్లో అయినా ప్రగతి సాధించేలా చూడటం. ఇవన్నీ కూడా అభ్యాసన అభివృద్ధి కార్యక్రమం లక్ష్యాలు ఏంటంటే అక్టోబర్ 2023 నాటికి తెలుగులో ఆంగ్లంలో ఉన్న సాధారణ పదజాలం కూడా ధారాళంగా అవగాహనతో చదవలేని, గుణకారం, భాగాహారం, రాత లెక్కలు చేయలేని పిల్లల్లో కనీసం 50% విద్యార్థులైన ప్రగతి సాధించాలా చేయడం అనమాట. అలాగే ఫిబ్రవరి 24, 2024 నాటికి విద్యార్థులందరూ పై సామర్థ్యాలు సాధించేలా చేయడం. అంటే తెలుగులో అయితే ధారాళంగా అవగాహన చేసుకొని చదివేలా చేయడం. అలాగే గుణకారం, భాగాహారం, రాత లెక్కలు చేసేలా కనీసం 50% విద్యార్థులు సాధించేలా మనం చూడాలి. ఇవన్నీ 2024 నాటికి ఫిబ్రవరి 2020 నాటికి విద్యార్థులు సాధించేలా చేయడం అనమాట. ఇప్పటికే పై సామర్థ్యాలు కలిగిన విద్యార్థులు ఇతర నైపుణ్యాలు అంటే పూర్వభావనలు, తరగతి నిర్ధారిత అభ్యాసన ఫలితాలు సాధించేలా చేయడం. అంటే ఇప్పటికే పై సామర్థ్యం అంటే గుణకారం, భాగాహారం, రాత లెక్కలు చదవడం, ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం.
ఇవన్నీ కూడా ఇతర నైపుణ్యాలంటే పూర్వభావముల తరగతి నిర్ధారిత అభ్యాసన ఫలితాలు సాధించేలా చేయడం. అలాగే మనకి బోధనా పీరియడ్ ఇక్కడ చూడండి. ఇది ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు నల్లబల్ల మధ్య జరిగే పరస్పర ప్రతిచర్య పూర్తి తరగతి కృత్యం అవుతుందనమాట. బోధన పీరియడ్ ఏంటంటే ఉపాధ్యాయుడు, విద్యార్థులు మరియు నల్లబల్ల మధ్య జరిగే పరస్పర ప్రతిచర్య పూర్తి తరగతి కృత్యం అవుతుంది బోధనా పీరియడ్ అనేది. దీనిలో ఉపాధ్యాయుడు నల్లబలను ఉపయోగిస్తూ విద్యార్థులను ప్రశ్నిస్తూ బోధన సాగిస్తారనమాట. దీనిలో ఉపాధ్యాయుడు నల్లబలను ఉపయోగిస్తూ విద్యార్థులను ప్రశ్నిస్తూ బోధిస్తాడనమాట ఈ బోధనా పీరియడ్లో. దీని వల్ల అభ్యాసం బాగా సాగుతుంది. బోధనా పీరియడ్ వల్ల అభ్యాసం అనేది బాగా సాగుతుంది. నెక్స్ట్ సాధన పీరియడ్ ఏంటండి? సాధన ప్రాక్టీస్ పీరియడ్ అనమాట. ఉపాధ్యాయుడు సౌకర్యవంతంగా ఉండి బృంద కృత్యాలు మరియు వ్యక్తిగత కృత్యాల ద్వారా సాధన పీరియడ్లు నిర్వహించాలి. బృంద కృత్యాల ద్వారా చదవగలిగే విద్యార్థుల సహకారంతో సమవయస్కుల ద్వారా సహకార అభ్యాసం జరగాలి. ఇక్కడ చూడండి సాధన పీరియడ్ ఏంటంటే ఉపాధ్యాయుడు సౌకర్యవంతంగా ఉండి బృంద కృత్యాలు మరియు వ్యక్తిగత కృత్యాల ద్వారా సాధన పీరియడ్లు నిర్వహించాలి. బృంద కృత్యాల ద్వారా చదవగలిగే విద్యార్థుల సహకారంతో సమవయస్కుల ద్వారా సహకారం అభ్యాసన జరగాలన్నమాట. అలాగే జిల్లా లేదా డివిజన్ స్థాయిలో ప్యానల్ బృందాలు ఒక విద్యా సంవత్సరంలో ప్రతి పాఠశాలను కనీసం 3 లేదా 4 సార్లు సందర్శించేలా ప్రణాళికను రూపొందించుకోవాలి. జిల్లా లేదా డివిజన్ స్థాయిలో ప్యానల్ బృందాలు ఒక విద్యా సంవత్సరంలో ప్రతి పాఠశాలను కనీసం ఎన్నిసార్లు అండి 3 లేదా 4 సార్లు సందర్శించేలా ప్రణాళిక అనేది రూపొందించుకోవాలి. అలాగే మనకి ఈ బృందంలో సబ్జెక్టులు నిపుణులుగా కాంప్లెక్స్ స్థాయిలో రీసోర్స్ పర్సన్ వ్యవహరిస్తారనమాట. ఈ బృందంలో అంటే ఈ టీంలో సబ్జెక్టులు నిపుణులుగా కాంప్లెక్స్ స్థాయిలో రీసోర్స్ పర్సన్లు వ్యవహరిస్తారనమాట. అలాగే జిల్లా మరియు రాష్ట్ర స్థాయి విద్యాశాఖ అధికారులచే ర్యాండమ్ మానిటరింగ్ కింద క్రింది విధంగా ఉంటుందన్నమాట. అంటే జిల్లా నుంచి కానీ రాష్ట్ర స్థాయి నుంచి ఒక టీం అనేది ర్యాండమ్గా మనకి మానిటరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఆర్జేడీలు మనకి నెలకు 5 సార్లు 5 పాఠశాలలు చూడాలన్నమాట. ఆర్జేడీలు కనీసం నెలకి ఎన్ని పాఠశాలలు సందర్శించాలని విజిట్ చేయాలంటే 5 పాఠశాలలు. అలాగే డిఈఓలు నెలకు కనీసం మనకి 5 పాఠశాలలు సందర్శించాలి. ఆర్జేడీలు నెలకు 5 పాఠశాలలే, డిఈఓలు కూడా నెలకు 5 పాఠశాలలు సందర్శించాలి. అలాగే డైట్ ప్రిన్సిపల్ గారు నెలకి 5 పాఠశాలలు వెళ్ళాలన్నమాట. నెలకు 5 పాఠశాలలకు వెళ్ళాలి. ఆర్జేడీలు, డిఈఓలు, డైట్లు వీళ్ళు ముగ్గురు కూడా మనకి నెలకి 5 స్కూల్స్ వెళ్ళాలి ఖచ్చితంగా. అలాగే విద్యాధికారులు నెలకు 10 పాఠశాలలు వెళ్ళాలన్నమాట. విద్యాధికారులు నెలకి ఎన్నండి 10 పాఠశాలలు. అలాగే ఏఎంఓలు నెలకు 10 పాఠశాలలు. విద్యాధికారులు ఏఎంఓలు నెలకి 10 పాఠశాలలకు వెళ్ళాలి. అలాగే ఆర్జేడీలు, డిఈఓలు, డైట్ ప్రిన్సిపల్ గారు నెలకి 5 పాఠశాలలు సందర్శించాలి. ఎంఈఓలు ఏఎంఓలు నెలకి 10 పాఠశాలను సందర్శించాల్సి ఉంటుంది. ఇదండి. అలాగే మనకి ఈ లెసన్కి సంబంధించి మన బిట్స్ అనేవి ఉంటాయండి. అవి కూడా ఏ విధంగా వస్తాయనేది మనం ఇప్పుడు చూద్దాం. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మనం చెప్పుకుంటున్నామండి మన ఛానల్లో. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఫస్ట్ చూడండి, ఈ విద్యా సంవత్సరాన్ని విద్యాశాఖ పిల్లల భాషాభివృద్ధి సంవత్సరంగా నిర్ధారించింది. ఏ విద్యా సంవత్సరాన్ని విద్యాశాఖ పిల్లల భాషాభివృద్ధి సంవత్సరంగా నిర్ధారించింది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి 2021, 22, అలాగే 2022, 2023, అలాగే 2023, 24, 2025, 26. 4గింట్లో ఏదంటే మనకు ఆప్షన్ 1 అండి. 2025, 2026. 2025, 26 విద్యా సంవత్సరాన్ని విద్యాశాఖ పిల్లల భాషాభివృద్ధి సంవత్సరంగా నిర్ధారించింది. మనం చదివే ప్రతి మంచి పుస్తకం ప్రపంచంలో కొంత భాగాన్ని దర్శింపచేస్తుంది అని అన్నది ఎవరు? మనం చదివే ప్రతి మంచి పుస్తకం ప్రపంచంలో కొంత భాగాన్ని దర్శింపచేస్తుందని ఎవరన్నారని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, జే కెన్నడీ, నీల్ గెయిమన్, కార్ల్ మార్క్స్, అలాగే వెర్ నజారియం. ఈ
ఈ నలుగురిలో ఎవరన్నారు? మనం చదివే ప్రతి మంచి పుస్తకం ప్రపంచంలో కొంత భాగాన్ని దర్శింపచేస్తుందని ఎవరన్నారు అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. వెరా నజారియం. మనం చదివే ప్రతి మంచి పుస్తకం ప్రపంచంలో కొంత భాగాన్ని దర్శింపచేస్తుందని వెరా నజీరియం అన్నారు. నెక్స్ట్, స్నేహబాల కార్యక్రమం ఏ తరగతులకు అమలు చేయడానికి నిర్ణయించారు? స్నేహబాల అనే కార్యక్రమం ఏ తరగతులకు అమలు చేయడానికి నిర్ణయించారని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, 1, 2 తరగతులకు, 2, 2, 3, 4 తరగతులకు, 1, 1, 2, 3 తరగతులకు, 5, 6, 7 తరగతులకు. ఏ తరగతులకు స్నేహబాల కార్యక్రమం అమలు చేయాలని నిర్వహించారని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ 3 అండి. ఆప్షన్ 3 1, 2, 3 తరగతులకండి. స్నేహబాల కార్యక్రమము 1, 2, 3 తరగతులకు అమలు చేయడానికి నిర్ణయించింది. అలాగే మాట్లాడే ముందు ఆలోచించాలి, ఆలోచించే ముందు చదవాలి అన్నవారు ఎవరు? మాట్లాడే ముందు ఆలోచించాలి, ఆలోచించే ముందు చదవాలని ఎవరన్నారు అని అడుగుతున్నారు. ఫస్ట్ ఇది వాల్టైర్, కర్ట్ కోబెయిన్, ప్రాన్ లిబోయిట్, అలాగే హోమ్ రెడిష్. నలుగురిలో ఎవరన్నారని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. ఫ్రాన్ లిబోయిడ్స్ అండి. మాట్లాడే ముందు ఆలోచించాలి, ఆలోచించే ముందు చదవాలన్నది ఫ్రాన్ లిబోయిడ్స్. అధికార భాషా సంఘం ఏర్పడ్డ సంవత్సరం ఎప్పుడు? అధికార భాషా సంఘం ఎప్పుడు ఏర్పడింది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, 1974, రెండోది 1975, 1976, 1977. అధికార భాషా సంఘం ఎప్పుడు ఏర్పడిందని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. 1974లో అధికార భాషా సంఘం అనేది ఏర్పడడం జరిగింది. 1974లో అధికార భాషా సంఘం ఏర్పడడం జరిగింది. నెక్స్ట్, కనీస అభ్యాసం స్థాయిలు నిర్వహించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు ఎన్ని? కనీస అభ్యాసన స్థాయిలను నిర్వహించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు ఎన్ని అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, 6, రెండోది 5, మూడోది 4, నాలుగోది 3. నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, 3. కనీస అభ్యాసన స్థాయిలు నిర్వహించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు ఎన్నంటే 3 అండి. అలాగే వక్తృత్వ పోటీల వల్ల విద్యార్థులు ఏది పెంపొందుతుంది? వక్తృత్వ పోటీల వల్ల విద్యార్థులు ఏది పెంపొందించబడుతుందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, నాయకత్వ లక్షణం, 2 స్వయం కృషి, 3 ఆత్మవిశ్వాసం, 4 పైవన్నీ. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. పైవన్నీ నాయకత్వ లక్షణాలు పెంపొందబడతాయి. అలా స్వయం కృషి, ఆత్మవిశ్వాసం, ఈ 3 కూడా మనకి వక్తృత్వ పోటీల వల్ల మనకి విద్యార్థుల్లో మనకి ఇది పెంపొందించబడుతుంది. నాయకత్వ లక్షణాలు, స్వయం కృషి, ఆత్మవిశ్వాసం. అలాగే నెక్స్ట్ చూడండి, రేడియోలో వచ్చే ఏ విద్యార్థులకు ప్రేరణ ఇస్తాయి? రేడియోలో వచ్చే ఏవి విద్యార్థులకు ప్రేరణ ఇస్తాయి అని అడుగుతున్నారు. రేడియోలో వచ్చే ఏవి విద్యార్థులకు ప్రేరణ ఇస్తాయి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, సంచిక, క్విజ్ సంచిక, ధారావాహిక. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, క్విజ్ సంచిక. రేడియోలో వచ్చే క్విజ్ సంచిక విద్యార్థులకు ప్రేరణ ఇస్తాయి. రేడియోలో వచ్చే క్విజ్ సంచిక విద్యార్థులకు ప్రేరణ ఇస్తాయి. నెక్స్ట్, ఒక జాతీయ స్థాయిలో జరిపిన సర్వే ఫలితాలను బట్టి మన రాష్ట్రంలో చదవడం, రాయడం వచ్చిన పిల్లలు శాతం ఎంత? ఒక జాతీయ స్థాయిలో జరిపిన సర్వే ఫలితాలను బట్టి మన రాష్ట్రంలో చదవడం, రాయడం వచ్చిన పిల్లల శాతం ఎంత అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, 30%, 40%, 50%, 60%. నాలుగింట్లో ఏంటంటే మనకు ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. 40% మాత్రమే. ఒక జాతీయ స్థాయిలో జరిపిన సర్వే ఫలితాలను బట్టి మన రాష్ట్రంలో చదవడం, రాయడం వచ్చిన పిల్లల శాతం ఎంతంటే 40%. అలాగే స్నేహబాల కార్డులు 1, 2 తరగతులు కలిపి మొత్తం ఎన్ని ఉన్నాయి? స్నేహబాల కార్డులు 1, 2 తరగతులు కలిపి మొత్తం ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, 270, 276, 274,
278. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకు ఆప్షన్ 4 అండి. 278. స్నేహబాల కార్డులు 1, 2 తరగతులు కలిపి మొత్తం మనకి 278 ఉంటాయి. అలాగే జాతీయ విద్యా పరిశోధన శిక్షణా మండలి ఎన్‌సీఈఆర్‌టీ న్యూఢిల్లీ రూపొందించిన పఠన సామగ్రిని తెలుగులోకి అనువదించి ఏ పేరుతో పేర్కొన్నారు? ఇక్కడ చూడండి, జాతీయ విద్యా పరిశోధన శిక్షణా మండలి ఎన్‌సీఈఆర్‌టీ న్యూఢిల్లీ రూపొందించిన పఠన సామగ్రిని తెలుగులోకి అనువదించి ఏ పేరుతో పేర్కొన్నారని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఫస్ట్ చూడండి, స్నేహబాల, 2 వాన చినుకులు, 3 కథావాచకాలు, 4 బాల. ఈ నాలుగింట్లో ఏది? జాతీయ విద్యా పరిశోధన శిక్షణా మండలి న్యూఢిల్లీ రూపొందించిన పఠన సామగ్రిని తెలుగులోకి అనువదించి మనకి ఏ పేరుతో పిలిచారంటే మనకి ఆప్షన్ 2 అండి, వాన చినుకులు. జాతీయ విద్యా పరిశోధన శిక్షణా మండలి న్యూఢిల్లీ రూపొందించిన పఠన సామగ్రిని తెలుగులోకి అనువదించి మనకి వాన చినుకుల పేరుతో పేర్కొన్నారు. వాన చినుకులు. అలాగే పత్రికల్లో వేటికి ప్రథమ స్థానం ఇవ్వాలి? పత్రికల్లో మనం వేటికి ప్రథమ స్థానం ఇవ్వాలని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, భాష, రెండోది సాహిత్యాలు, మూడోది భాషా సాహిత్యాలు, 4 వ్యాకరణం. ఈ నాలుగింట్లో ఏది పత్రికల్లో మనం వేటికి ప్రథమ స్థానం ఇవ్వాలని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 భాషకు మనం ప్రథమ స్థానం ఇవ్వాలి. పత్రికల్లో మనకి భాషకి ప్రథమ స్థానం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ప్రతి తరగతి గ్రంథాలయానికి కేటాయించవలసిన పీరియడ్ల సంఖ్య ఎంత? ప్రతి తరగతి గ్రంథాలయానికి కేటాయించవలసిన పీరియడ్ల సంఖ్య ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, 1, రెండోది 2, మూడోది 3, నాలుగోది 4. నాలుగింట్లో గ్రంథాలయానికి కేటాయించిన పీరియడ్ల సంఖ్య ఏదని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, 1. గ్రంథాలయ కేటాయించిన పీరియడ్ల సంఖ్య 1 అండి. గ్రంథాలయానికి కేటాయించిన ప్రతి తరగతికి గ్రంథాలయానికి కేటాయించవలసిన పీరియడ్ల సంఖ్య 1. అలాగే సారస్వత సంఘానికి గౌరవ అధ్యక్షులు ఎవరు? సారస్వత సంఘానికి గౌరవ అధ్యక్షులు ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ప్రధాన ఉపాధ్యాయులు, 2 భాషా ఉపాధ్యాయులు, 3 ఉపాధ్యాయులు, 4 విద్యార్థులు. సారస్వత సంఘానికి గౌరవ అధ్యక్షులు ఎవరని అడుగుతున్నారు. మనకు ఆప్షన్ 1 అండి, ప్రధాన ఉపాధ్యాయులు. సారస్వత సంఘానికి గౌరవ అధ్యక్షులు ఎవరంటే ప్రధాన ఉపాధ్యాయులు. నెక్స్ట్, భాషా ప్రయోగశాల వీటికి తోడ్పడుతుంది? భాషా ప్రయోగశాల ఏటికి తోడ్పడుతుందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, బోధన, 2 అభ్యాసన, 3 మూల్యాంకనం. భాషా ప్రయోగశాల వేటికి తోడ్పడుతుందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. పైవన్నీ బోధనకు, అభ్యాసనకు, మూల్యాంకనంకు కూడా భాషా ప్రయోగశాల అనేది తోడ్పడుతుంది అన్నమాట. భాషా ప్రయోగశాల మనకి బోధనకి, అభ్యాసనకి, మూల్యాంకనం కూడా తోడ్పడుతుంది. అలాగే జ్ఞానార్జనలో ఏవి ప్రధానం? జ్ఞానార్జనలో ఏవి ప్రధానం అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, బోధన, రెండోది అభ్యాసన, మూడోది ప్రణాళిక రచన, నాలుగోది మూల్యాంకనం. జ్ఞానార్జనలో ప్రధానం ఏదని అడుగుతున్నారు. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, అభ్యాసన. జ్ఞానార్జనలో మనకి అభ్యాసన అనేది ప్రధానం జ్ఞానార్జనలో. నెక్స్ట్ 17 చూడండి, ప్రపంచ బ్యాంకు అభ్యాసన లోటు నివేదిక 2022 ప్రకారం దక్షిణాసియా దేశాలు 10 సంవత్సరాల వయసు గల పిల్లల్లో ఎంత శాతం సాధారణ పదజాలాన్ని చదవలేకపోతున్నారు అన్నది. ప్రపంచ బ్యాంకు అభ్యాసన లోటు నివేదిక 2022 ప్రకారం దక్షిణాసియా దేశాల్లో 10 సంవత్సరాల వయసు గల పిల్లల్లో ఎంత శాతం సాధారణ పదజాలాన్ని చదవలేకపోతున్నారు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్లో ఫస్ట్ది 10%, 2 20%, 3 38%, 4 78%. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. 78% పిల్లలు సాధారణ పదజాలాన్ని కూడా చదవలేకపోతున్నారని చెప్పడం జరిగింది. ప్రపంచ బ్యాంకు అభ్యాస లోటు నివేదిక 2022 ప్రకారం దక్షిణాసియా దేశాల్లో 10 సంవత్సరాల వయసు గల పిల్లల్లో 78% సాధారణ పదజాలను కూడా చదవలేకపోతున్నారని సర్వే చేయడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ బిట్ ఈ వీడియోకి, ఈ లెసన్కి, లిప్పును విశదీకరించండి అని అంటున్నారు.
మనకి ఈ 4 ఆప్షన్‌లో మనకి ఇక్కడ ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుంది. లిప్ అంటే లెర్నింగ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్. లెర్నింగ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్ అండి. లిప్ అంటే లెర్నింగ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్. లిప్ అనే ప్రోగ్రామ్‌కి లెర్నింగ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్. ఇదండి ఈరోజుకి సంబంధించిన వీడియో. ఇది మనకి 9థ్ లెసన్‌కి సంబంధించి మనకి ఈరోజుతో అయిపోయింది. రేపు మనం 10థ్ లెసన్ అనేది లాస్ట్ లెసన్ తెలుగు మెథడాలజీకి సంబంధించి చెప్పుకోవడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను, చెక్ చేయండి. రేపు మనం 10థ్ తెలుగు మెథడాలజీకి సంబంధించి 10థ్ లెసన్‌తో మనం వీడియో చేద్దామండి. ఓకే అండి. అందరూ కూడా బాగా చదువుకోండి. ఓకే. బాయ్.